కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు యూరియా కొరతపై కలకడ మండలం అధ్యక్షురాలు మల్లిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి పీలేరు కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ బాలినేని సోమశేఖర్ రెడ్డి, డాక్టర్ ఎస్కే బాషా, స్టేట్ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ ఇదైతుల్లా హుసేన్, అన్నమయ్య జిల్లా మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ నిరసన ర్యాలీకి హాజరయ్యారు। యూరియా కొరతపై నినాదంతో కలకడ ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు। పీలేరు ఇన్ఛార్జ్ సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల గురించి ఆలోచించని కూటమి ప్రభుత్వం అని ధ్వజమెత్తారు। రాష్ట్రంలో యూరియా మందులు దొరకడం లేదు, కానీ మందు బాబులకు ఎక్కడికి పోయినా ఆరోగ్యానికి దెబ్బతీసే మందు మాత్రం ఎక్కడికి వెళ్లినా పల్లెపల్లెలో దొరుకుతుందని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో గుర్రంకొండ మండల మాజీ అధ్యక్షులు సయ్యద్ సమీరుద్దీన్, అన్నమయ్య జిల్లా మైనార్టీ జాయింట్ సెక్రటరీ గౌస్ బాషా, గుర్రంకొండ మండల మైనార్టీ అధ్యక్షులు కాజా, అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మస్తాన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు। కోట దొరకాలంటే ఆడిపోతే కోట వస్తా ఉంది, యూరియా కావాలంటే పడిగాపులు కాసుకోవాల్సి వస్తా ఉంది। ఇలాంటి ప్రభుత్వం ఉంటే ఏం పోతే ఏం? నా పేరు వెంకటరమణ। ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరత చాలా దారుణంగా ఉంది। అసలు యూరియా కొరత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇలాంటి యూరియా కొరత రాలేదు। చంద్రబాబు గారు ఆయన విజన్ 2020 ఒక విజనరీ నాయకుడు అని చెప్పుకునే ఒక సీఎం, ఆల్రెడీ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీఎం ఈ యూరియా కొరతను ఎందుకు ముందుగానే పసిగట్టలేకపోయినాడు అంటే ఆ యూరియా కొరత వస్తుందని తెలియదా? ఈ దేశానికి వెన్నెముక రైతు, అలాంటిది ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతోమంది రైతులు ఎన్నో రకాల పంటలు పండిస్తున్నారు। ఇటువంటి ప్రతి పంటకు యూరియా అవసరం। ఇలాంటి యూరియా కొరత వస్తే పంటలు ఏ విధంగా దెబ్బతింటాయి? పంటలు దెబ్బతింటాయి, రైతుల సమస్యలు। ఎండాకాలం రానుంది, వర్షాలు పడలేదు, తాగడానికి నీళ్లు కూడా ఏర్పడే పరిస్థితి ఇప్పుడే ఉంది। కావున అందరివాడి నీళ్లు కూడా ఈ పీలేరు నియోజకవర్గానికి అందించాలి। అదేవిధంగా యూరియాను వెంటనే రైతులకు అందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం। ఈ కార్యక్రమంలో పీలేరు ఇన్ఛార్జ్ బాలినేని సోమశేఖర్ రెడ్డి, అదేవిధంగా మైనార్టీ నాయకుడు ఎస్కే బాషా గారు, అది కాంగ్రెస్ అన్నమయ్య జిల్లా నాయకులు మస్తాన్ రెడ్డి గారు, మైనార్టీ ఉపాధ్యక్షులు సయ్యద్ హుసేన్ గారు, మండల మహిళా నాయకురాలు మల్లికా గారు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కాజా, అదేవిధంగా షమీర్, ఇంకా మిగిలిన నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। మేమంతా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రైతులకు యూరియాను వెంటనే, రైతులకు యూరియాను వెంటనే అందించాలి, రైతులకు యూరియాను వెంటనే। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రకాల పంటలు పండిస్తున్నారు। ఇటువంటి ప్రతి పంటకు యూరియా అవసరం। ఇలాంటి యూరియా కొరత వస్తే పంటలు ఏ విధంగా దెబ్బతింటాయి? పంటలు దెబ్బతింటే రైతుల సమస్యలు పెరుగుతాయి, రైతుల సమస్యలు పెరిగితే రైతుల వాళ్ళ జీవితాలు అతలాకుతలం అవుతాయి। ఇలాంటి పెద్ద సమస్యని చంద్రబాబు ఎందుకు పసిగట్టలేకపోయినాడు? ఐఏఎస్, ఐపీఎఫ్ గొప్ప అడ్మినిస్ట్రేషన్ అంటాడు, గొప్ప అడ్మినిస్ట్రేషన్ ఆయన దగ్గర ఉంది అంటారు, ఎందుకు పసిగట్టలేకపోయినారు? ఇది ఎవరి తప్పిదం, ఎవరి నిర్లక్ష్యం ఇది? అసలు తెలంగాణలో కోటాకు రావాలని ప్రతి రాష్ట్రానికి ఒక కోట ఉంటుంది, రైతుల కోట ఉంటుంది। యూరియా కోట కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోట ఉంటుంది। అదేవిధంగా తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో నిలదీశారు వాళ్ళ కోటా కోసం। మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీ కూడా యూరియా కొరత గురించి మాట్లాడలేదు, నిలదీయలేదు। ఇంత దారుణంగా ఉంది పరిస్థితి। ఎందుకంటే దీని వెనకాల రాజకీయ శక్తులు, అదేవిధంగా మల్టీనేషనల్ కంపెనీలను తీసుకురావాలనే ఉద్దేశంతోనే యూరియా కొరత కృత్రిమంగా సృష్టిస్తున్నారు। ఈ రైతుల్ని యూరియా కొరత సృష్టించి అదేవిధంగా కార్పొరేట్ సంస్థలకి అప్పగించే విధంగా రైతు వ్యవసాయ భూములంతా కుట్ర జరుగుతుందనేసి ఇది బాగా స్పష్టమవుతుంది। మనం ఒక రైతు చెప్పినట్లు మందు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే మందు 5 నిమిషాల్లో దొరుకుతుంది, కానీ ఒక మనిషికి ఒక రైతుకు ఉపయోగపడే ఒక పంట చేతికి రావాలంటే యూరియా అవసరం। అలాంటి యూరియా కొన్ని రోజులు తరబడి 15 రోజులు 20 రోజులు వెయిట్ చూసినా కూడా దొరకటం లేదు। కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం దృష్టికి మేము తీసుకుపోతున్నాం। ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలనేసి కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సోమశేఖర్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్ నాయకత్వం, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్। రాష్ట్రంలో ఒక రైతులకు అన్యాయం జరగడంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం
ఏమే ఒక జగన్మోహన్ రెడ్డి కాదు, వాళ్ళ నాయన కాదు, ఇంకొకరు వచ్చినా రైతుకు అన్యాయం చేయలేదు. అంటే ఆ యూరియా కొరత వస్తుందని తెలియదా? ఈ అటు దేశానికి వెన్నెముక రైతు. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతో మంది రైతులు ఎన్నో రకాల పంటలు పండిస్తున్నారు. ఇటువంటి ప్రతి పంటకు యూరియా అవసరం. ఇలాంటి యూరియా కొరత వస్తే పంటలు ఏ విధంగా దెబ్బతింటాయి? పంటలు దెబ్బతింటే రైతుల సమస్యలు పెరుగుతాయి. రైతుల సమస్యలు పెరిగితే రైతుల వాళ్ళ జీవితాలు అతలాకుతలమవుతాయి. ఇలాంటి పెద్ద సమస్యని చంద్రబాబు ఎందుకు పసిగట్టలేకపోయినాడు? ఐఏఎస్లు ఐపీఎఫ్ గొప్ప అడ్మినిస్ట్రేషన్ అంటాడు, గొప్ప అడ్మినిస్ట్రేషన్ ఆయన దగ్గర ఉంది అంటారు, ఎందుకు పసిగట్టలేకపోయినారు? ఇది ఎవరి తప్పిదం, ఎవరి నిర్లక్ష్యం ఇది? అసలు తెలంగాణలో కోటాకు రావాలని ప్రతి రాష్ట్రానికి ఒక కోట ఉంటుంది, రైతుల కోట ఉంటుంది. ఆ యూరియా కోట కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోట ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో నిలదీశారు వాళ్ళ కోటా కోసం. మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీ కూడా యూరియా కొరత గురించి మాట్లాడలేదు, నిలదీయలేదు. ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. ఎందుకంటే దీని వెనకాల రాజకీయ శక్తులు, అదేవిధంగా మల్టీనేషనల్ కంపెనీలను తీసుకురావాలనే ఉద్దేశంతోనే యూరియా కొరత కృత్రిమంగా సృష్టిస్తున్నారు. ఈ రైతుల్ని యూరియా కొరత సృష్టించి అదేవిధంగా కార్పొరేట్ సంస్థలకి అప్పగించే విధంగా రైతు వ్యవసాయ భూములంతా కుట్ర జరుగుతుందనేసి ఇది బాగా స్పష్టమవుతుంది. మన ఒక రైతు చెప్పినట్లు మందు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే మందు 5 నిమిషాల్లో దొరుకుతుంది. కానీ ఒక మనిషికి ఒక రైతుకు ఉపయోగపడే ఒక పంట చేతికి రావాలంటే యూరియా అవసరం. అలాంటి యూరియా కొన్ని రోజులు తరబడి 15 రోజులు 20 రోజులు వెయిట్ చూసినా కూడా దొరకటం లేదు. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం దృష్టికి మేము తీసుకుపోతున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలనేసి కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్ గారు యూరియా గురించి ఎందుకు న్యాయం చేయలేదు? ఒక ధర్మాన్ని కడపాయించాలని చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాము. యూరియా సమస్య ప్రధానంగా చాలా తీవ్రంగా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకు యూరియాను అందించాలి. రైతులు యూరియా లేకపోతే ప్రధానమైన పోషక పదార్థం యూరియా, రైతులకు కంపల్సరిగా యూరియా కావాలి. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ రైతులందరికీ యూరియా వాడకం ఎక్కువగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా కొరతను నివారించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు మీరు పాలు పిండుకొని బతికండి అంటారు. ఆ పాలకు గడ్డి కావాలన్నా ఆవులకు యూరియా ఖచ్చితంగా కావాలి. పాల రేట్లు పెంచాలి. రైతు ఈ రోజు ఏ పంట పెట్టా గిట్టుబాటు లేని పరిస్థితి. రైతు బతకాలంటే బతకలేని పరిస్థితి. ఎంతో మంది రైతులు టమోటాతో చనిపోయారు. అదేవిధంగా మామిడి రైతులు, ఉల్లి రైతులు, అదేవిధంగా పాల రైతులు, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాల నుంచి రైతులను మీరు పట్టించుకొని ప్రభుత్వం రైతులను వెంటనే ఆదుకోవాలి. యూరియా అనేది ఖచ్చితంగా రైతుకు అవసరం. ఈ రోజు వరి పంటలు ఎక్కువగా పెట్టారు. రైతాంగం అంతా వరికి కంపల్సరిగా ప్రస్తుతం యూరియా కావాలి. ఈ యూరియాను వెంటనే అందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. వర్షాలు పడలేదు, కరువు తాండవిస్తుంది. అంద్రినివాడు ఈ పీలేరు కెనాల్, రాయచోటి కెనాల్ కి నీళ్లు వచ్చే విధంగా చంద్రబాబు గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంతం చాలా కరువు ప్రాంతం. అంద్రినివాడు నీళ్లు కూడా రైతులకు అందించాలి. అయ్యా చంద్రబాబు, నువ్వు గెలుస్తానే కుప్పాడికి నీళ్లు తీసుకెళ్లావు. ఈ పక్క తమ్మలపల్లి, పీలేరు, రాయచోటి, అదేవిధంగా ఈ నియోజకవర్గాలకు కూడా నీరును అందించి కుప్పాడికి తీసుకొని పోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అంద్రినివాడు నీళ్లు కూడా